కోట్ల విలువ చేసే భూములకు నామమాత్ర పరిహారం ముట్టచెప్పి బలవంతంగా లాక్కేసుకున్నారని, రికార్డుల ప్రకారం ఉన్న భూములకు సైతం సరైన పరిహారం ఇవ్వకుండా రోడ్డున పడేశారని భూ నిర్వాసితులు మంగళవారం నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద ఆందోళన చేపట్టారు. వర్గల మండల కేంద్రంలో సర్వే నంబర్ 1495-1510లో ఉన్న భూములను పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రైతుల వద్ద నుంచి తీసుకుని టీజీఐఐసీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీజీఐఐసీలో భూములు కోల్పోయిన రైతుల నిర్మాణంలో ఉన్న పరిశ్రమల వద్ద పనులను అడ్డుకుని తమకు అన్యాయం జరిగిందని నినాదించారు. భూములు కోల్పోయిన రైతులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఇంటి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారని, ఇప్పటి వరకు స్థలం చూపలేదని మండిపడ్డారు. తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే తమ భూముల వద్ద ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని, అంతవరకు పరిశ్రమల వద్ద నిర్మాణాలను జరగనివ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో వర్గల గ్రామానికి చెందిన భూ నిర్వాసితులు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. ఈరోజు వర్గల్ గ్రామంలో ఈ సర్వే నెంబర్ల జగాలు కోల్పోయిన రైతులందరం కలిసి దీక్షను ఏర్పాటు చేసుకుందాం. అయితే ముఖ్యంగా ఈ దీక్షను ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే, మా వర్గల్ గ్రామంలో మాకు తెలియకుండా సర్వే సరిగ్గా చేయకుండా మా జాగాలను గుంజుకున్నారు. మమ్మల్ని ఒక రైతును ఒక రెస్పెక్ట్ లేకుండా బయటకు దూకేసారు. మా బతుకులను ఆగం చేసారు. ఇవాళ అయితే ఏంది అంటే, మాకు ఏం చూపించారు, రైతుకు 10 లక్షల రూపాయలు మాకు ఇచ్చి 1 కోటి రూపాయలకి జాగాలను అమ్ముకున్నారు. అంటే ఎన్నిసార్లు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్, ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి, మాకున్న ఎమ్మెల్యే చేసిన దరిద్రానికి ఈ రోజు మేము బాధపడుతున్నాం. అయితే ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు మేము దేనికోసం కొట్లాడుతున్నాం రైతులమందరం అంటే, మాకు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోతలేదు. నువ్వు ఇచ్చిన 10 లక్షలకు ఒక గుంట రాలేదు నాకు. నువ్వు నా ఎకరాలు గుంజుకుంటే నాకు ఒక గుంట రాలేదు. సరే, ఇంకోటి ఏం చేసినావు, మాకేం చేసిరు, ఆడ తీసుకపోయి ఒక ఫ్లాట్ అని ఇచ్చినావు. ఆ ఫ్లాట్ నువ్వు డెవలప్మెంట్ చేయవు, ఏం చేయవు. ఈ కంపెనీలకు ఆడ రోడ్లు వేస్తావు, రంగులు వేస్తావు, లైట్లు పెడుతున్నావు. అంటే ఏమంటాడు, మాకు ఇచ్చిన దాంట్లో ఎవడో ఒకటి ఉండు, ఏమైనా వేసుకోండి. రైతు క్వశ్చన్ చేయడు, రైతుకు అధికారం లేదు. రైతు ఏడంటే ఆడ కూర్చుంటాడు ఉత్తగానే అన్న ఆలోచనతోటి ఈ విధంగా తయారు చేస్తుంది మాకు. అయితే మేమనేది ఏంటంటే, మాకు మీరు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోలేదు, మాకు ప్యాకేజ్ పెంచండి, రిహాబిలేషన్ పెంచండి. మళ్ళీ ఇంకోటి వచ్చేసి, ఇక్కడ ఉన్న రైతులందరూ వ్యవసాయాన్ని కోల్పోయారు, వాళ్ళ జీవనోపాధి ఫస్ట్ ప్రతి ఒక్కరి జీవనోపాధి కోల్పోయినాం. మరి మా అందరికి భరోసా అయింది, ఒక పని ఇస్తావా, ఒక ఏమైనా చూపిస్తావా, అవి కూడా ఏం లేవు. ఇవన్నీ చేసేంత వరకు మేము ఈరోజు అందరం రైతులం అందరం కలిసి కంపెనీల ప్రతి ఒక్క కంపెనీని ఆపేస్తాం. ఇది మాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటది. ప్రతి రోజు రోడ్ మీకు ఎక్కుతూనే ఉంటాం, రైతు రోడ్ ఎక్కుతూనే ఉంటాడు. ప్రతి కంపెనీని ఆపేస్తాం. మాకు న్యాయం జరిగే వరకు ఈ చర్య ప్రతి రోజు జరుగుతూనే ఉంటుంది. ప్లాట్లు మేజర్ 18 ఏళ్ల నుంచి ప్రతి ఒక్కరికి ప్లాట్ ఇవ్వాలి, అందరికి న్యాయం జరగాలి. రైతులంతా కూలిపోయారు, మొత్తం ప్రతి ఒక్కరు కంపెనీ ఆపి చేస్తున్నాం ఈ రోజు. ఎందుకంటే మనం ఎవరు పట్టించుకుంటున్నారు, సిఎస్ ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు. ఎందుకంటే ఇవాళ 1 కోటి రూపాయలు ఎంత కమ్ముకురు, మాకు 10 లక్షలు ఇచ్చారు, కొందరు 16,50,000 ఇచ్చారు, కొందరికి 20 లక్షలు ఇట్లా నడిచినాయి. మరి ఇంట్లో మాకు ఎటువంటిది ఏ లోటు లేకుండా మాకు ప్రతి ఒక్క దానికి మాకు ప్లాట్ ఇవ్వాలి. ప్రతి ఒక్క రైతుకు గొడ్డు, బర్రె, గొర్రు మేకలున్నాయి, వాళ్ళందరికీ అవిట్లకు ఒక పరిష్కారం ఇచ్చి మాకు ప్రతి ఒక్క దానికి న్యాయం జరిపించాలి. ప్యాకేజీలు, బోరు ప్యాకేజీలు, మోటార్లు, అన్ని ప్యాకేజీలు, ప్రతి ఒక్క ప్యాకేజీలు ఏవి లేవనకుండా మాకు ఇవ్వాలి. మేము రైతుల మీద మాకు ఈ నిర్ణయం కరెక్ట్ ప్రకటించేదాకా మేము పోరాడుతూనే ఉంటాము. రైతు బిడ్డలు ఎవరు ఆపితే కూడా ఆగరు. ప్లాట్లు మొత్తం అందరికి చెందినాక అప్పుడు మేము మాకు వాడ ఈడెట్లా మీరు కంపెనీకి ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ప్లాట్ చూపెట్టిరు వాళ్ళకు కంపెనీదారులకు, మాకు కూడా అట్లా అండర్ గ్రౌండ్ మోరీలు కట్టి మాకు వెంచర్ ప్లాట్లు చూపెడితే మేము అక్కడ వెళ్ళిపోతాము. మాకు ఎలాంటిది కష్టపడకుండా పోతాం. మేము ప్రతి ఒక్క దానికి నిర్ణయం అంటే కొన్నోళ్ళు వస్తున్నారు, కొన్నోళ్ళు వచ్చి ఏమంటారంటే మేము 3 ఇస్తాము, 2 ఇస్తాము, ఈ రైతుని ఇటు తీసుకుపోతున్నారు, ఆ రైతుని అటు తీసుకుపోతున్నారు. మరి మాకు ప్లాట్లు లేవా, మా పిల్లలు ఆగమవుతున్నాము, ప్రతి ఒక్క దాంట్లో మేము కూలిపోతున్నాము. ఎందుకు మరి మీరు ఎందుకు నిర్ణయం చేయరు, కంపెనీలకు ఇచ్చారు అటు ఎట్లా అందరికి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క లీడర్ గాని ఎవరు గాని మాకు ప్రతి ఒక్క దానికి పరిచయించాలి. అందరూ న్యాయపరంగా రావాలి. మేము ఆపేదాకా మాకు అంతా మేలు జరిగేదాకా, ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేదాకా ఇడిచేది లేదు, ఆపేది లేదు. ఇంట్లో పానాలు కూలిపోయినా కానీ ఇంట్లో ఇడవం, మొత్తం కంపెనీలు కూడా మూత పడేస్తాం. ఏ ఆఫీసర్ రాకున్నా కూడా కంపెనీలు కూడా మూత పడగొడతాం. ఇక్కడ